హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. మనం నిన్న పోస్ట్ మార్కెట్లో మాట్లాడుకున్నాం. ఈరోజు మనమేమి ఈ డ్రా లైన్స్ అయితే కొత్తగా డ్రా చేసుకోలేదు. అవే డ్రా లైన్స్ నిన్న మనం పోస్ట్ మార్కెట్లో డిస్కస్ చేసుకున్న విధంగా నిన్న మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్నటువంటి ఈ డ్రా లైన్స్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేస్తాము. మార్కెట్ ఈరోజు ఫ్లాట్లో ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుందా చూసుకొని దాన్ని బట్టి మనమైతే కొన్ని 2-3 డ్రా లైన్స్ అయితే డ్రా చేసుకొని మార్కెట్ యొక్క బిహేవియర్ని తెలుసుకొని ఒక 2-3 లైన్స్ అయితే మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి తీసేస్తున్నాను. ఇవి నిన్న డ్రా చేసినటువంటివి. నిన్నైతే మార్కెట్ చాలా ఫ్లాట్గానే డౌన్ అవుతూ వచ్చింది. ఇది పెద్ద డౌన్ అయితే కాదు. ఆప్షన్స్ బయర్లకైతే ఇది మనలాంటి చిన్న చిన్న ఆప్షన్స్ బయర్స్కి అయితే ప్రీమియం కరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అదే ఆప్షన్ సెల్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇన్కమ్ అయితే జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ బయర్స్ ఇట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ ఎలా ఉంటుందో చూసి కొన్ని డ్రా లైన్స్ అయితే డ్రా చేసుకొని వాటికి అనుకూలంగా మార్కెట్ వెళ్తుందా లేదా అనేది ఒక 15 నిమిషాలు, ఒక 30 నిమిషాలు మనం దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు ఏదన్నా ఈరోజు ట్రేడ్ దొరికినట్లుగానైతే బయింగ్ సైడ్ ట్రేడ్ జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలని చెప్పనేదే నా ఒక ఆలోచన. మీరు కూడా ఇదే విధంగా వండర్ లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం నిన్న ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్నాం. నేను మీకు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా ప్రీ మార్కెట్లోనే. యాక్చువల్గా నేను నిన్న జర్నీలో ఉండాను కాబట్టి పెద్దగా మీకు చెప్పేదానికి అవకాశం లేకుండా పోయింది. ఈ 2 లైన్స్ దగ్గర మనం ఎందుకు డ్రా చేసుకున్నాం అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇదంతా నో ట్రేడింగ్ జోన్ అన్నమాట. ఇక్కడ మార్కెట్ ఇక్కడిక్కడే ఉంటుంది. ఇక్కడిక్కడే ఉంటే మనం అసలు ట్రేడ్ కూడా తీసుకోలేం. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి, లేదా దీన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కిందకన్నా రావాలి. అప్పుడు మంచి ట్రేడ్ అయితే దొరుకుతుంది. కానీ ఇలా ఉండకూడదు. ఇంత పెద్ద క్యాండిల్స్ బ్రేక్ చేస్తే కూడా మనం ట్రేడ్ తీసుకోలేము, దొరకదు మనకు. చిన్న క్యాండిల్ బ్రేక్ చేయాలి. ఈ విధంగా 50-50 బ్రేక్ చేయాలి. ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే బ్రేక్ చేయలేదు. 50-50 బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని రీట్రేస్ చేసిన తర్వాత అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అట్లాంటివన్నీ కూడా పాయింట్స్ జాగ్రత్తగా ప్రతిదీ పిన్ టు పిన్ ఆలోచించి ట్రేడ్ ప్లాన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే మనం లైన్స్ మార్చట్లేదు, ఇవే కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టి మనం క్రాస్ లైన్స్ కానివ్వండి, లేదా 15 మినిట్స్ క్లోజ్ అయిన తర్వాత అప్లో ఒకటి, డౌన్లో ఒకటి లైన్స్, ఇవన్నీ కూడా మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డ్రా చేసుకుని దాన్ని అబ్జర్వ్ చేసి ట్రేడ్ తీసుకున్నాం. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.